నిన్ను నువ్వు మర్చిపోయి మిట్ట మధ్యాహ్నం వాన్లో ఫైట్ చేసావా? ఆయన అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఆ ఫైట్ ఏదో నైట్ సెటప్ లో కూడా పెట్టుకోవచ్చు. ఆమె ఇద్దరం కూడా వచ్చి చెరో దెబ్బ వేసేవాడు. ఏంట్రా ఈ బిల్స్? క్రెడిట్ కార్డు ఉంది కదా అని ఎక్కడ గీకుతున్నావురా నువ్వు? ఆ పోలీస్ వాడెవడో ఆఫీస్కి వచ్చి కార్డు ఇచ్చి 4000 పట్టుకుపోయాడు. ఆ కారుకేమో ముందు వెనక మొత్తం సొట్టలే. రేయ్, మళ్ళీ ఏ రేసింగో బాక్సింగో చేసుకుంటూ తిరుగుతున్నావా నువ్వు? అరుణా, నువ్వు చెప్పు, ఏం జరిగింది? నాకేం తెలియదు ఆంటీ. నేను రోజు సూర్యాని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి నా ఆటోలో నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను ఆంటీ. ఎలాగా అటే వెడుతోంది కదా అని అదే ఆటోలో రోజు నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను ఆంటీ. మీ ముగ్గురు తోడు దొంగలని నాకు తెలుసురా. వీటన్నిటికీ కారణం ఏంటో కూడా నాకు తెలుసు. సంజన, ఇంకా యాక్టింగ్ ఆపండి. నీతో మాట్లాడడానికి 20 times కాల్ చేశా, నువ్వు లిఫ్ట్ చేయలేదు. నేను లిఫ్ట్ చేశా. నీ రూమ్ లో ఇంత లైటింగ్ ఉన్నప్పుడు ఆ కర్టన్స్ తెరవచ్చుగా. అంటే స్మెల్ సంజన, వాసన. అదే కంప్యూటర్ ఆ పక్కనే ఉంది. ఓ సరే, బయటికి వెళ్దాం పద. బయటికా? బయటికా? అదే తొందరగా, ఈరోజు చాలా ఇంపార్టెంట్. అంటే ఇంకా టైం 3 అయింది కదా. ఇంకో గంట అయితే 4 అవుతుంది. అంటే ఇంకో 3 గంటలు ఆగితే 7 అవుతుంది కదా అని. సూర్య, ఇంపార్టెంట్ అన్నాగా. నేను స్నానం చేయాలి. సరే, నేను వెయిట్ చేస్తాను, తొందరగా రా. సూర్య ఒకడు స్నానం అంటే చాలు గంటలు గంటలు చేస్తూనే ఉంటాడు. చెప్పు సూర్య. సంజన, నువ్వు కాల్సే కాదు వాట్సాప్ కూడా చేసావా? అవును. సారీ రే, చూసుకోలేదు. పర్లేదు, త్వరగా రా. అలా ఎలా మిస్ అయినంటావు? పర్లేదు, ఫాస్ట్ గా ఫినిష్ చేసిరా. అది కాదు సంజన, నా ఫోన్ ఇప్పుడు రింగింగ్ లో ఉంటది. అలా ఎలా మిస్ అయినంటావు? చెంప పగలు కొడతాను సూర్య. ఇప్పుడు కానీ త్వరగా స్నానం చేసి రాకపోతే. అప్పు ఎర్సాం గారు ఫోన్ చేద్దాం. హలో, ఏంటి సిచ్యువేషన్? వెరీ బ్యాడ్. మరేం చేద్దాం? నాది నాదని ఏవు, నీది నాదని ఏవు, నాదేది నీదేది సిలక. 4 గంటలు నానకపోతేను ఎగిరిపోవును రామ సిలక. తత్వం, ఫిలాసఫీ. ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయండి ఎర్సాం గారు. ఏం మేనేజ్ చేయమంటావు సూర్య? 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 సూర్య అంటే మై వైఫ్ సూర్యకాంతం. ముద్దుగా సూర్య అని పిలుచుకుంటా. చూడు సూర్యకాంతం, ఒక్కసారి డాక్టర్ గారు కనపడితే ఇంకోసారి మనం మేనేజ్ చేయొచ్చు. ఏమ్మా? లాభం లేదు, కనబడాల్సిందే. పాపం దానికి షుగరు, నాకు బీపీ. అరుణా, బాత్రూమ్ లో వాటర్ అయిపోయాయి, అర్జెంట్ గా ఫోన్ చేసి ట్యాంక్ రమ్మని చెప్పు. ఓ అలాగే అలాగే. హలో, వాటర్ సప్లై. ఇక్కడ మా వాడు స్నానం చేస్తుంటే వాటర్ ఆగిపోయినాయి. అర్జెంట్గా ఒక వాటర్ ట్యాంక్ పంపించు. 6:30 వరకు రాదు. ఏంటి 6:30 వరకు రాదా? ఇలా అయితే ఎలాగా? వాటర్ మీద డిపెండ్ అయ్యి చాలా మంది లవర్స్ ఉంటారండి. అంటే వెలుగుండగానే బయటికి వెళ్ళాలని ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుంటారు కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి. అయితే మామూలు వాటర్ పంపించమంటారా? కుదరదు, మాకు మామూలు వాటర్ కుదరదు. మాకు మంజీరా వాటరే కావాలి. కావాలంటే 6:30 వరకు వెయిట్ చేస్తాం. సరే, అప్పటివరకు ఏదో సినిమా పెట్టి మేనేజ్ చెయ్యి. కింద డివిడీలు ఉంటాయి చూడు. ఓకే. సంజన, సినిమాకి వెళ్దామా? ఉత్తినే అరుణ గారి ఆటో ఖాళీగా ఉంది కదా అని అడిగిన. సర్లే, తర్వాత వెళ్దాం. డోంట్ మిస్టేక్ మీ. సినిమాకి వెళ్ళాలంటే బయటికి వెళ్ళాలండి. ఇక్కడే చాలా డివిడీలు ఉన్నాయి, కావాలంటే చూడొచ్చు. చాలా మంది ఉన్నారు అంటే ఎక్కువసేపు ఉంటుందేమో. ఉండొచ్చు. సంజన,
సినిమా ఎందుకు ఇంకాసేపితే బయటికి వెళ్తాంగా. ఆ వాటర్ ట్యాంకర్ ఏదో త్వరగా తెప్పించు. వాటర్ ట్యాంకర్ ఆన్ ది వే. అయినా నీకోసం ఏం కాదు, మేము చూస్తాం. ఓ మై గాడ్, శ్మశానం. ఓ, ఈరోజు నా బర్త్డే ఏమో. ఈరోజు నా బర్త్డే. నా బర్త్డేకి సిగ్గు లేకుండా కేక్ కొనుక్కుని నీకు కాల్ చేసి పికప్ చేయకపోతే నేను పిక్ చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చి కేక్ మీద క్యాండిల్ పెట్టి నీ ముందు నిల్చుంటే నువ్వేం చేస్తున్నావు? ఎప్పుడు కట్ చేస్తుందా, ఎప్పుడు తిందావా అని చూస్తున్నావా? బర్త్డే విషెస్ అనేది మినిమం ఎక్స్పెక్టేషన్ సూర్య. అది కూడా రీచ్ అవ్వలేదు నువ్వు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా? ఇది మా అమ్మ సమాధి. నేను పుట్టగానే మా అమ్మ చనిపోయింది. కానీ నేను తన్ని పెద్దగా మిస్ అవ్వలేదు. ఎందుకంటే రోజు మా నాన్న మాటల్లో మా అమ్మని చూసేదాన్ని. అందుకే ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ద పవర్ ఆఫ్ వర్డ్స్. నేచర్లో మనిషి మాత్రమే తనలోని ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయగలడు. నువ్వు మాత్రం చేయవు. చూడు, ఇంత వాగినా బర్త్డే విషెస్ కూడా చెప్పలేదు. హ్యాపీ బర్త్. ఇంకా మనసులో మాట చెప్తావని ఎలా ఎక్స్పెక్ట్ చేయమంటావు? అందుకే నేనే చెప్పేస్తున్నా. ఐ లవ్ యూ సూర్య. తను లవ్ యూ చెప్తే నా లవ్ సక్సెస్ అయింది. తిరిగి నేను లవ్ యూ చెప్తే కన్ఫర్మ్గా నా లవ్ ఫెయిల్ అవుతుంది. అది నా తలరాత. అందుకే నాకు లవ్ సాంగ్ లేకుండా డైరెక్ట్గా బ్రేకప్ సాంగ్. అప్పుడు ఈ విజన్ బోర్డులో మొత్తం నేనే ఉండేవాడిని. తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు వీడు. కొన్నాళ్ళకి ఈ బోర్డులో నేనే ఉండనేమో. ఇంకా ఈ నరకానికి ఫుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయ్యా. పేరుకేమో సినిమాలో పెద్ద గన్ సప్లయర్, ఇక్కడేమో పేస్ట్కి కూడా గతి లేదు. రేపే అకౌంట్ సెటిల్ చేయి. పే క్యాష్, క్యారీ గుడ్స్. ఎలా? ఏంటి సూర్య విశేషాలు? రేపు 9 o'clock సంజనాల ఫాదర్ ఇంటికి రమ్మన్నారు. ఆ? అంటే త్వరలో మాకు పప్పును పెడతాం అనమాట. రమ్మంది డిన్నర్ కాదు, బ్రేక్ఫాస్ట్కి. రేపు మీరే వెళ్ళి నిజం చెప్పేయాలి. మేము వెళ్ళడం ఏంటి సిల్లీగా? మేము వెళ్ళాం. సూర్య రాలేకపోయాడు అంకుల్, అందుకే మమ్మల్ని పంపించాడు. సండేనే కదా వస్తానన్నాడే. ఇప్పుడు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. మీరు సూర్య రిలేటివ్సా? అంతకంటే ఎక్కువ అంకుల్, మంచి ఫ్రెండ్స్. అంటే బిజినెస్లో ఫ్రెండా? మేం బిజినెస్ ఏంటి, నేను ఆటో నడుపుకుంటుంటాను, ఆయన ఏదో చిన్న బడ్డీ, అదే పెద్ద కిరాణా కొట్టు నడుపుకుంటుంటాడు. ఇంతకీ మిమ్మల్ని ఎందుకు పంపించాడు? అంటే సంజన సూర్య ప్రేమించుకున్న విషయం మనందరికీ తెలుసు. కాకపోతే మీ ఇద్దరికి తెలియని విషయం ఇంకోటి ఉంది. ఇప్పుడు స్వీట్ తీయగా ఉంటుంది, అదే కొన్ని నిజాలు చేదుగా ఉంటాయి. అందుకని స్వీట్ నేను తింటాను, నిజం వీడు చెప్తాడు. చెప్పు. ఇప్పుడు మీకు తెలియదు కాదు అంకుల్, ఈ ప్రేమ అన్నది పుట్టుక్కుని తెగిపోయి క్లచ్ వైర్ లాంటిది కాదు, అది శాశ్వతం. ఇక్కడ సమస్య ఏంటంటే మన సూర్యకున్న ప్రాబ్లం కూడా శాశ్వతం. అదేదో వింత జబ్బు అంకుల్, పర్ఫీరియా, టాటా, కెనగే. మీనింగ్ చెప్పి. సూర్యుని చూస్తే చచ్చిపోతాడు. సో సూర్య జీవితం సాయంత్రం 6:30 తర్వాత అంకుల్. ఈ విషయం నీకు చాలాసార్లు చెప్దాం అనుకున్నట్టు సంజన, కానీ చెప్పలే. నిజం చెప్పమని ఫ్రెండ్స్ని పంపిస్తే వాళ్ళిద్దరికి అది మోసాలు అర్థమైంది. నేను జర్నలిస్ట్ని. నిజాన్ని రాయడం నా వృత్తి.
నా వృత్తిని ఇంత గౌరవిస్తాను, అంతకంటే ఎక్కువ నా కూతుర్ని ప్రేమిస్తాను. నా ప్రేమని గౌరవాన్ని రెండింటినీ మోసం చేశారు. హ్మ్? ఏ ధైర్యంతో వచ్చారా ఇక్కడికి? ఆ? నీకు ముందే చెప్పాను సూర్య, నిజం చెప్పమని. నువ్వు చెప్పలేదు. చూసావా ఏం జరిగిందో? ఇంకా కష్టం సూర్య, ఆ అమ్మాయిని మర్చిపో. చాలా గట్టి కొట్టేశాడు.